ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం కూడా, ఈ 2025 సంవత్సరం కూడా అనుదినము ఆయన మరి దర్శిస్తూ ఉన్నాడు. మన పడకల యొద్ద ఉండగానే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి కలవరపడకు, నీ హృదయం భారముతో భయముతో నిండుకున్నా పర్వాలేదు, నేనున్నాను, నిన్ను విడిపించేవాడను, నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయం చేయవాడను అని ఆయన ప్రతి ఉదయం మనలను తట్టి లేపుతూ ఉండగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 9-10 వచనములను చదువుకుందాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 9-10 వచనముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఆనాడు ఆ గోత్రకర్తలు అనగా, అవును మరి తన యొక్క సహోదరులే, తన ఇంటివారే, తన అన్నలే అతనిపై మత్సరపడినారు, అసూయపడినారు, ద్వేషము కలిగి కక్షతో అతనిని మరి చూడండి దాసత్వములోనికి పంపించి వేశారు. ఐగుప్తుకు మరి వారిని అమ్మివేసిన అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వారు ఒక విధముగా మరి శ్రమ పెట్టాలని మత్సరముతో యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేశారు. అయితే దేవుడు అతనికి తోడయ్యున్నాడు. దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుంచి అతనిని తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును మనుషులు ఒకవేళ నీ అందు మత్సరపడినా, నీ ఇంటి వారు అవ్వచ్చు, నీ కుటుంబీకులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ యొక్క కొలీగ్స్ అవ్వచ్చు, అవును ఎవరైనప్పటికీ కూడా నీ పైన ద్వేషము, కక్ష, అసూయ, నిన్ను బాధించే విధంగా, నిన్ను గాయపరిచే విధంగా, నిన్ను నష్టపరిచే విధంగా వారు నీ పట్ల ప్రవర్తించినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నీకు కలిగిన శ్రమలన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను తప్పించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అవును ఆనాడు యోసేపు దేవుని ఎదుట పరిశుద్ధుడుగా ఉన్నాడు, మరి యథార్థవంతుడుగా ఉన్నాడు, పాపమును అసహించుకునేవాడుగా ఉన్నాడు. తన అన్నలు మరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తన తండ్రికి తెలియచేస్తూ ఉండేవాడు. అన్నలు సరి అయిన మార్గములో నడవటలేదు అని వారిని గురించిన యోగక్షేమాలు కనుక్కొని తండ్రికి సమాచారం తీసుకొని వస్తూ ఉండేవాడు. మరి తప్పుని కప్పిపెట్టే అనుభవం కాదు, పాపమును కప్పివేసే అనుభవం కాదు. దేవుని వాక్యం ఉంటుంది కదా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని. దానిని విడిచిపెట్టువానికి దేవుని కనికరం కలుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా యోసేపు వారితో ఏకీభవించేవాడు కాదు. పాపానికి ఏకీభవించినందున అన్నయ్యలు అసూయపడినారు. అవును మరి భక్తి కలిగిన అనుభవం, దేవునికి భయపడే అనుభవం యోసేపును ఎంత గొప్పగా హెచ్చించిందో, ఈ ఉదయకాలము నీవు కూడా దేవునికి భయపడి ఈ లోకానికి, ఈ లోక మనుషులకు, ఈ లోక పాపానికి రాజీ పడకుండా దేవుని ఎదుట నిన్ను నీవు విధేయునిగా, పరిశుద్ధునిగా, యథార్థవంతునిగా కనపరుచుకుంటే చాలు. మనుషులు నిన్ను చూచి పొగడనవసరంలే, మనుషులు నిన్ను చూచి హెచ్చించిన అవసరం లేదు, మనుషులు నిన్ను చూచి గనపరచిన అవసరం లేదు. నీ దేవుని ఎదుట నీవు యథార్థంగా ఉంటే చాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులైతే మరి నీవు కష్టపడినప్పటికీ నీవు చేయని నేరము, చేయని మాట నీ పైన నిందగా వారు వేస్తూ ఉంటారు. మరి అవును ఎన్నో విధాలుగా పక్షపాతం చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు న్యాయవంతుడు. యోసేపు యొక్క శ్రమలన్నిటిలో నుంచి యోసేపును విడిపించాడు ఆ దేవాతి దేవుడు. ఈ ఉదయకాలము నీవు కూడా నిర్నిమితంగా శ్రమపరచబడుతూ ఉన్నావా?
మత్సరము, అసూయ, కలహమునకు నిర్నిమిత్తముగా నిన్ను మరి గురి చేస్తూ ఉన్నారా? యోసేపుకు తోడయ్యున్న దేవుడు ఈ ఉదయకాలం నీకు కూడా తోడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు యోసేపుకు దయను, జ్ఞానమును అనుగ్రహించాడంట. మనం 10వ వచనంలో చదువుకున్నాం కదా, దయను, జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున. ఎవరు అనుగ్రహించారు? దయ. యోసేపు ఎడల అధికారులకు దయ కలిగించినది ప్రభువైన యేసుక్రీస్తు, యెహోవా దేవుడు. అలాగే అతనికి జ్ఞానము, మరి ఆ రాజుకు వచ్చిన కలకు చక్కని భావము తెలియచేయడానికి ఆ దేశములో ఏ జ్ఞాని వలన మరి తెలియబడని ఆ జ్ఞానము, ఆ అనుభవం యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. నీకు కూడా అనుగ్రహిస్తాడు ఆయన. యోసేపుకు ఒక్కడికే కాదు, ఆయన మనందరికీ కూడా గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పట్ల ఉన్నత అధికారులకు, నీ పైన యజమానులకు, ఒకవేళ నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ చదువులో, నీ కుటుంబంలో, నీ పైన అధికారులకు నీ పట్ల కనికరమును, దయను పుట్టించే దేవుడు. ఒకవేళ వారు నీ పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉంటే వారి కఠిన హృదయాన్ని ఆయన మార్చి నీ పట్ల దయగలిగిన హృదయముగా మార్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి నీవు మనుషుల మెప్పు కొరకు కాక, మనుషులను సంతోషపెట్టే అనుభవంలో కాక, నీ దేవుని సంతోషపెట్టే అనుభవంలో, నీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అనుభవంలో, నీ దేవుని మరి ఎదుట పరిశుద్ధత కలిగిన అనుభవంలో నిన్ను నీవు జాగ్రత్తగా చూచుకో. ఈ 2025 సంవత్సరం ఈ మొదటి దినాలలో దేవుని యొద్ద ఒక ఒడంబడిక చేసుకో. చూడండి, దయను, జ్ఞానమును దేవుడు అనుగ్రహించి ఆ యొక్క ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలబెట్టినప్పుడు మరి ఆ యొక్క ఫరో దేవుని ఆత్మ కలిగిన యోసేపు నా ఇంటికి కాదు, నా దేశమునకు కూడా గొప్ప అధిపతిగా దేవుడు నియమించాడు. చూడండి, ఆ అనుభవం క్రింద చదువుకున్నాం కదా మనం. ఫరో ఐగుప్తునకును అతన్ని ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చూసారా? మరి అతని శ్రమలన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉండి తప్పించాడు. నిర్నిమిత్తముగా ఎన్నో అవమానాలు, చేయని నేరానికి శిక్ష అనుభవించిన అనుభవంలో యోసేపు దేవుని విడిచిపెట్టలేదు. ఎన్నో మార్లు మనం కూడా చేయని నేరానికి నేను శిక్షను అనుభవిస్తా ఉన్నాను కాబట్టి నా దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు అని దేవుని విడిచిపెట్టిన అనుభవాలు, దేవుని విమర్శించిన అనుభవాలు, దేవుని విడిచి వెళ్ళిపోయిన అనుభవాలు ఎన్నో ఉన్నవేమో గత సంవత్సరం. కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన నిన్ను పరిశోధించి పరిశీలించి తెలుసుకునే దేవుడు. నా బిడ్డ శోధనకి నిలబడగలదా, నిలబడలేదా? అవును ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేవుని ఎదుట మనము ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ ఆయన తప్పించే దేవుడు. ఆయన నిర్నిమిత్తముగా నిన్ను ఎన్నడూ కూడా నీ జీవితంలో ఎటువంటి అపాయమును కలిగించే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డ. మరి తన గోత్రికులైతే, తన కుటుంబీకులైతే, తన అన్నలైతే మత్సరపడినారు, అసూయపడినారు. యోసేపులో ఎలాంటి పాపము లేనప్పటికీ, ఎలాంటి మరి చెడు లేనప్పటికీ వారు నిర్నిమిత్తముగా అతనిని హతమార్చాలనుకున్నారు. ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. అయినప్పటికీ యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారు? తన బంధువులు కాదు, కన్నవారు కాదు, స్నేహితులు కాదు, తోబుట్టువులు కాదు. దేవుడు తోడుగా ఉండి తన శ్రమలన్నిట్లో నుంచి తప్పించి ఏ దేశమునకైతే దాసుడిగా వెళ్ళాడో ఆ దేశానికి అధిపతిగా చేశాడు. ఆ రాజు కుటుంబానికి అధిపతిగా చేశాడు. అవును, ఆ యోసేపు దేవుడు ఈ ఉదయకాలం నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ హృదయ అంతరంగంలో ఉన్న నీ వేదన చూస్తున్నాడు, నీ బాధను చూస్తా ఉన్నాడు. ఆయన నీ శ్రమ నుంచి నిన్ను తప్పించడానికి ఈ ఉదయకాలం, అవును ప్రియ దేవుని బిడ్డ, నిన్ను బట్టి ఆయన దయను, జ్ఞానమును ఆయన నీకు అనుగ్రహించి నీ ఎదుట ఉన్న నీ అధికారులు, నీ యాజమాన్యానికి నీ పట్ల దయ కలిగే విధంగా, ప్రేమ కలిగే విధంగా వారి కఠిన హృదయాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు మాత్రం సిద్ధంగా ఉన్నావా? యోసేపు వల్లే నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని యందు విధేయత కలిగి, ఈ లోకము ఎన్ని విధాలుగా మరి టెంప్టేషన్స్ వచ్చినప్పటికీ, అవును కొన్నిసార్లు ఎన్నో శోధనలు వస్తాయి. పాపానికి, మరి అపవిత్రతకి మనల్ని గురి చేయడానికి, దుర్భాషలు ఆడటానికి, మరి చెడు ఆలోచనలు, చెడు చూపులు, చెడు ప్రవర్తన కదండి, వెళ్ళకూడని స్థలాలకు. అలాంటి అనుభవంలో మన పరిశుద్ధతను మనం కాపాడుకొని, మన విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకొని ఈ లోకమునకు మరి వేరుగా, ప్రత్యేకముగా, పరిశుద్ధంగా
కాపాడబడి జీవిస్తూ ఉన్నప్పుడు ఒక సమయం వస్తుంది. ఆ సమయం ప్రభు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించనై ఉన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడదాం. అవునయ్యా, యోసేపు వలె నేను కూడా నా కన్నవారు, నా తోబుట్టువులు, నా బంధువులు, నా స్నేహితులు ఎవరు నన్ను ద్వేషించినా, ఎవరు నా మీద అసూయపడినా, ఎవరు నన్ను నిర్నిమిత్తంగా శ్రమకు గురి చేయాలనుకున్నా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభువా. ఆ శ్రమల నుంచి నువ్వు నన్ను తప్పించే దేవుడు, నన్ను హెచ్చించే దేవుడు. దేవునికి లోబడదాం, దేవుని యొద్ద ఒక ఒడంబడిక చేసుకుందాం. మరి ఈ లోకమునకు ప్రత్యేకంగా ఆయన ప్రతిరూపాలంగా, ఆయన బిడలంగా, మరి పరిశుద్ధ జనాంగముగా జీవించినప్పుడు ప్రతి శ్రమ నుంచి ఆయన నిన్ను తప్పించి ఉన్నతంగా దీవించనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, చదువుకున్న వాక్యములో ఆ గోత్రికులు తన కుటుంబీకులు మత్సరపడి ఐగుప్తుకి అమ్మివేసినప్పటికీ దేవా, నీవు తోడుగా ఉండి అతని శ్రమలన్నిటిలో నుంచి యోసేపును తప్పించావు. దయను జ్ఞానమును ప్రభువా ఐగుప్తు రాజైన ఆ యొక్క ఫరో ఎదుట అతన్ని నిలబెట్టి అతనికి నీవు జ్ఞానమును అనుగ్రహించావు తండ్రి. ఐగుప్తు దేశమునకే కాదు, తన ఇంటికి మొత్తమునకు అధిపతిగా నియమించావు. అవును ప్రభువా, ఎన్ని శ్రమల చేత నిర్నిమిత్తముగా అయా బాధకు గురైనప్పటికీ తను ఎన్నడూ కూడా తండ్రి నిన్ను విడిచి వెళ్ళలేదు. తన భక్తిని వదులుకోలేదు, తన పరిశుద్ధతను వదులుకోలేదు, నీ అందు విధేయత కలిగిన అనుభవంలో నుంచి తప్పిపోలేదు ప్రభువా. అటువంటి విధముగానే ఈ నూతన సంవత్సరం మరి ఒకసారి నాయనా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, నిబిడలంగా ప్రార్థిస్తూ ఉన్నాం. యోసేపు దేవుడవే మా దేవుడవు ప్రభువా. అయ్యా, ఈ మాటలు విన్నా నీ బిడలను మమ్ములను దృష్టించండి. అవును తండ్రి, ఎన్ని శ్రమలకు, ఎన్ని నిందలకు, ఎన్ని అవమానాలకు గురైనప్పటికీ భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో నీ అందు భయము, భక్తి, అవును ప్రభువా, ఎక్కడ కూడా తప్పిపోకుండా, ఎక్కడ అపవిత్రతకు అయా లోను కాకుండా, ఎక్కడ దుష్టత్వానికి లోను కాకుండా తండ్రి నాయన నీ ఎదుట నిర్దోషులంగా నాయనా నీ ఎదుట నాయనా నిన్ను ఘనపరిచే బిడలంగా నీ బిడలైన మమ్ములను నిలబెట్టండి, బలపరచండి, నీ బిడలను ఆశీర్వదించండి ప్రభువా. ఒక సమయం వచ్చినప్పుడు నీ బిడలను విడిపించే దేవుడు. యోసేపును జ్ఞాపకం చేసుకొని విడిపించావు. ఎన్నో నిందల అవమానాలు అతని పైన వేసినప్పటికీ, అతనికి ఎన్నో శిక్షలు విధించినప్పటికీ ఒక సమయం వచ్చినప్పుడు ఆ దేశానికి అధిపతిగా చేశావు. ఆ దేశ రాజు కుటుంబానికి, ఇంటి అంతటికీ కూడా అధిపతిగా నియమించావు. ఎన్నడూ ఊహించని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఆకాశమునకు, అవును ప్రభువా, ఎత్తైన ఉన్నత శిఖరమునకు యోసేపును హెచ్చించావు ప్రభువా. ఎంత దయగలిగిన దేవుడవు ప్రభువా. నీ యందు నమ్మకంగా ఉన్నవారి పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంతో గొప్పవయ్యా. అయ్యా, నీ బిడల పట్ల అటువంటి కార్యములు జరిగించు. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి ప్రభువా తీర్మానం చేసుకొని వారి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే బిడలుగా ఎక్కడున్నప్పటికీ కూడా తండ్రి, ఎక్కడ కూడా ఏ అపవిత్రతకి లోను కాకుండా తండ్రి, ఏ చెడు తలంపు, ఏ చెడు ఆలోచన, ఏ చెడు మాట, ఏ చెడు ప్రవర్తన నీ బిడల్లో పని చేయకుండా తండ్రి యోసేపు దేవుడుగా ఆ బిడల హృదయాల్లో నాయనా నిన్ను ప్రతిష్ఠించుకునే కృప నీ బిడలకి దయచేయి. ఈ దినమంతటికి కావాల్సిన మెండైన కృపతో నింపు. వారి హృదయంలో ఉన్న భారాన్ని తేలిక చేయి. వారి ఆయా శరీరంలో ఉన్న ప్రతి రోగం నుంచి విడిపించు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు, అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించు. చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానం దయచేయి. జాబ్ చేస్తున్న బిడ్డలకి నీ క్షేమాన్ని దయచేయి, నీ భద్రత దయచేయి, ప్రమోషన్స్ దయచేయి, ఇంక్రిమెంట్స్ దయచేయి. నీ బిడ్డల హృదయవాంఛలు తీర్చు. ఈ నూతన సంవత్సరం నీ బిడ్డలు ఏ ఆశ అయితే కలిగి ఉన్నారో దానికి రెట్టింపు వారి జీవితాల్లో మీరు అనుగ్రహించండి. వారు వెళ్ళు ప్రతి మార్గం సరళం చేయండి. శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తానంటున్నావు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు, అవును ప్రభువా, నీ ఎదుట వారి ప్రవర్తన ప్రీతికరంగా, అవును ప్రభువా, నిన్ను సంతోషపరిచే విధంగా ఉండులాగున నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించమని, భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.